రెయిన్బో కలర్స్ అంటే చాలా మందికి ఇష్టం. 1672 సంవత్సరం కన్నా ముందు వరకు రెయిన్బో కలర్స్ ఎలా ఏర్పడతాయో ఎవరికీ తెలీదు. ఐజాక్ న్యూటన్ గారు కొన్ని విషయాలపై చాలా లోతుగా అధ్యయనం చేసేవారు. తాను సన్లైట్ పై చేద్దామనుకున్న ఒక ఎక్స్పెరిమెంట్లో ఇంటిలోని వాల్కి ఒక చిన్న హోల్ చేశారు. దాని ద్వారా సన్లైట్ ఇంటి లోపలికి వస్తుంది. ఆ సన్లైట్ కి ఒక ట్రయాంగిల్ ప్రిజం ని అడ్డుగా ఉంచారు. ఆ ప్రిజం నుండి వెళ్లిన సన్లైట్ రెయిన్బో కలర్స్ ని ఏర్పరిచింది. సన్లైట్ లో కాంబినేషన్ ఆఫ్ విజిబుల్ కలర్స్ ఉంటాయని న్యూటన్ కి అర్థమయ్యింది. ఈ ఎక్స్పెరిమెంట్స్ ని తన కొలీగ్స్ చూసి న్యూటన్ ది చైల్డిష్ బిహేవియర్ అన్నారు. కానీ ప్రస్తుతం లైట్ స్ప్లిట్ అనేది ఆప్టిక్స్ అండ్ ఆస్ట్రోనామీలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఎన్నో లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న స్టార్ సిస్టమ్స్ లో ఎటువంటి వాతావరణాలున్నాయో ఈ లైట్ స్ప్లిట్ పద్ధతి ద్వారానే తెలుసుకుంటున్నారు. చాలా అలవాట్లు మరియు కొన్ని రకాల వ్యాధులు మనకి వంశపారపర్యంగా వస్తాయి. కొందరు జీన్స్ లోపం అనడాన్ని మనం వినే ఉంటాం. జీన్స్ అనేవి బఠానీ మొక్కలపై చేసిన ఎక్స్పెరిమెంట్ ద్వారా డిస్కవర్ చేయబడింది. గ్రెగర్ మెండెల్ అనే శాస్త్రవేత్త 18th సెంచరీలో చాలా రకాల బఠానీ మొక్కలని క్రాస్ బీట్ చేయించాడు. అలా ఏర్పడిన కొత్త బఠానీ మొక్కలలో ఆ బఠానీ రంగు, మొక్క ఎత్తు, ఆ పువ్వు ఆకారం, విత్తనాల ఆకారం ఇలా చాలా లక్షణాలని గమనించాడు. మొత్తం 8 సంవత్సరాల పాటు 28,000 బఠానీ మొక్కలని పరిశీలించాడు. అలా ప్రతి జనరేషన్లో ప్లాంట్ యొక్క లక్షణాలు ఏ విధంగా మారాయో అర్థం చేసుకున్నాడు. జీన్స్ గురించి అతని పూర్తి వర్క్ని 1866లో పబ్లిష్ చేశారు. జీన్స్ పై తాను రాసిన విషయాలన్నీ హ్యూమన్స్ పై కూడా వర్తిస్తాయి. అంటే మన యొక్క హెయిర్ కలర్, ఐస్ ప్యాటర్న్ ఇలా మరికొన్ని. 18th సెంచరీ కన్నా ముందు వరకు ఆహారం పాడవడం, వ్యాధులు రావడానికి కారణం కలుషితమైన గాలి అని అందరూ భావించారు. కానీ లూయిస్ పాస్చర్ అనే శాస్త్రవేత్త దీనిని నమ్మలేదు. పాస్చర్ ఓపెన్ గా ఉంచిన ఫుడ్ లో బ్యాక్టీరియా పెరుగుతుండడం చాలాసార్లు గమనించాడు. పాస్చర్ గారు కొన్ని ఫ్లాస్క్స్ ని తీసుకొని వాటిలో ఆహారంగా ఉపయోగించే సూప్ ని పోశారు. ఆ ఫ్లాస్క్ కి ఎస్ ఆకారంలో ఉండే నెక్ ని అటాచ్ చేశారు. తర్వాత ఫ్లాస్క్ ని చాలా సమయం పాటు వేడి చేశారు. ఆ వేడికి సూప్లోని బ్యాక్టీరియా అంతా చనిపోతుంది. చాలా సమయం పాటు వేడి చేసి ఆపిన తర్వాత ఆ ఫ్లాస్క్ యొక్క నెక్ ని బ్రేక్ చేశారు. అంటే ఆ ఫ్లాస్క్ లోని సూప్ ఓపెన్ ఎయిర్ లో ఉంది అని అర్థం. ఇతర ఫ్లాస్క్ ఎస్ నెక్ తో అలానే ఉన్నాయి. ఓపెన్ ఫ్లాస్క్ లో కొద్దిగా ఎయిర్ లోని డస్ట్ పడడం స్టార్ట్ అయ్యింది. కొద్ది సమయం తర్వాత విరిగిన ఫ్లాస్క్ క్లౌడీగా అయ్యి దానిలో బ్యాక్టీరియా లైఫ్ ఏర్పడింది. కానీ ఎస్నెక్ ఫ్లాస్క్ నార్మల్ గానే ఉన్నాయి. ఇక్కడ ఎస్నెక్ తో ఉన్న ఫ్లాస్క్ లో కూడా డస్ట్ వస్తుంది. కానీ ఇక్కడ డస్ట్ గ్రావిటీకి వ్యతిరేకంగా ప్రయాణించి ఫ్లాస్క్ లోకి వెళ్ళలేదు. విరిగిన ఫ్లాస్క్ లో బ్యాక్టీరియా ఫామ్ అయ్యింది అంటే దానికి కారణం డస్ట్. నిజానికి డస్ట్ అనేది జీవంతో ఉండే పదార్థం కాదు. అయినా గానీ ఫ్లాస్క్ లో బ్యాక్టీరియా ఏర్పడింది. అంటే లైఫ్ అనేది నాన్ లివింగ్ మ్యాటర్ నుండి కూడా ఏర్పడుతుందని పాస్టర్ కి అర్థమయ్యింది. దీనినే స్పాంటేనియస్ జనరేషన్ గా ప్రపంచానికి తెలియజేశారు. ఐన్స్టీన్ చెప్పిన థియరీ ఆఫ్ రిలేటివిటీ మనం ఈ యూనివర్స్ ని చూసే కోణాన్ని పూర్తిగా మార్చేసింది. జనరల్ రిలేటివిటీ ప్రకారం హెవీ మాస్ ఉండే ఆబ్జెక్ట్స్ దగ్గర స్పేస్ టైం బెండ్ అవుతుంది. అంటే స్పేస్ బెండ్ అవుతుంది. ఒకవేళ బెండ్ అయిన స్పేస్ గుండా లైట్ ట్రావెల్ చేసినా ఆ లైట్ కూడా బెండ్ అయ్యి ట్రావెల్ చేస్తుంది. జనరల్ రిలేటివిటీని నిరూపించాలంటే ఈ లైట్ బెండ్ ఎక్స్పెరిమెంట్ చేయాలి. అయితే మన సోలార్ సిస్టంలో హెవీ మాస్ ఉండే ఆబ్జెక్ట్ సన్ దగ్గర స్పేస్ టైం ఎక్కువగా బెండ్ అవుతుంది. అంటే శాస్త్రవేత్తలు సన్ దగ్గర బెండ్ అయ్యే లైట్ ని అబ్జర్వ్ చేయాలనుకున్నారు. కానీ సన్ యొక్క బ్రైట్నెస్ కి మనం పరిశీలించలేం. అయితే సూర్యగ్రహణ సమయంలో సూర్యుడి వెనకాలన్న స్టార్స్ లైట్ ద్వారా ఈ ఎక్స్పెరిమెంట్ చేయవచ్చు. కాబట్టి ఫ్రాంక్ వాట్సన్, స్టాన్లే ఎడింగ్టన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు 1919 మే 29 రోజున జరిగే సూర్యగ్రహణంలో ఈ ఎక్స్పెరిమెంట్ చేశారు. వారు సూర్యుడి వెనకాలన్న హైట్స్ అనే స్టార్ క్లస్టర్లోని స్టార్స్ ని పరిశీలించారు. నిజానికి ఆ సమయంలో ఆ స్టార్స్ సూర్యుడి వెనకాలుండాలి. కానీ వారి అబ్జర్వేషన్లో అవి సూర్యుడి పక్కన ఉన్నట్లు కనిపించాయి. అంటే సూర్యుడి గ్రావిటీ కారణంగా బెండ్ అయిన స్పేస్ టైం దగ్గర ఆ స్టార్స్ లైట్ కూడా బెండ్ అయ్యి ట్రావెల్ చేసింది. స్టార్స్ యాక్చువల్ పొజిషన్, లైట్ బెండ్ అయిన పొజిషన్ ని క్యాలిక్యులేషన్స్ వేసి లైట్ ఎన్ని డిగ్రీస్ మొత్తంలో బెండ్ అయ్యిందో కనుక్కున్నారు. సూర్యగ్రహణ సమయాలలో ఈ అబ్జర్వేషన్స్ చాలాసార్లు చేశారు. అన్నిసార్లు స్టార్స్ లైట్ బెండ్ అయ్యి కనిపించింది. ఈ ఎడింగ్టన్ ఎక్స్పెరిమెంట్ జనరల్ రిలేటివిటీకి బలమైన ఆధారంగా నిలిచింది. గ్రావిటీ అండ్ స్పేస్ ని అర్థం చేసుకోవడంలో ఎంతో ఉపయోగపడింది. విలియం హార్వే గారి కన్నా ముందు వరకు బ్లడ్ సర్క్యులేషన్ ఎలా జరుగుతుందని గ్యాలెన్ చెప్పిన థియరీనే అందరూ నమ్మారు.
అది ఏంటంటే శరీరంలో రక్త ప్రసరణకి ఉపయోగపడే అవయవం లివర్లో బ్లడ్ తయారయ్యి వెయిన్స్ అంటే సిరల ద్వారా ఆ రక్తం శరీర భాగాలకి సరఫరా అవుతుంది. అలాగే లివర్ నుండే లంగ్స్, హార్ట్, బ్రెయిన్ కి బ్లడ్ వెళ్తుంది. ఒక్కసారి లివర్ నుండి బయలుదేరిన బ్లడ్ మళ్ళీ లివర్ కి తిరిగి రాదు. బాడీయే మొత్తం బ్లడ్ ని ఉపయోగించుకుంటుంది. అలా లివర్ నిరంతరం రక్తాన్ని తయారు చేస్తూనే ఉంటుంది. నిజానికి ఈ థియరీలో లాగా మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ జరగదు. విలియం హార్వే గారు ఈ థియరీని నమ్మలేదు. అసలు నిరంతరం బ్లడ్ క్రియేట్ అవ్వడం సాధ్యం కాదు అని హార్వే గారు భావించారు. కొన్ని జంతువులపై చేసిన పరిశోధనల తర్వాత బ్లడ్ అనేది బాడీలో ఎంత ఉంటుందో అంతే ఉండి అది ఒక సర్కిల్గా ప్రవహిస్తుంది. బ్లడ్ ని పంప్ చేసేది హార్ట్, కానీ లివర్ కాదు అని తెలుసుకున్నాడు. అలాగే హార్ట్ మజిల్ కాంట్రాక్ట్ ఎక్స్పాండ్ అవ్వడం వల్లనే హార్ట్ బీట్ ఏర్పడుతుందని, అలా గుండె కొట్టుకున్నప్పుడల్లా అది బ్లడ్ ని సరఫరా చేస్తుంది అని అర్థం చేసుకున్నాడు. అయితే గ్యాలెన్ థియరీ తప్పు అని చెప్పడానికి 1628 సంవత్సరంలో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ కూడా చేశాడు. వెయిన్స్ పోషక పదార్థాలతో ఉన్న రక్తాన్ని శరీర భాగాలకి సరఫరా చేస్తుంది, అది మళ్ళీ రిటర్న్ అవ్వదు అని గ్యాలెన్ చెప్పాడు. నిజానికి వెయిన్స్ శరీర భాగాలకి రక్తాన్ని సరఫరా చేయదు. వెయిన్స్ శరీర భాగాలలోని రక్తాన్ని గుండెకి సరఫరా చేస్తుంది. ఇది నిరూపించడానికి హార్వే గారు ఒక వాలంటీర్ చెయ్యికి తాడు కట్టి తన చేతితో ఒక స్టిక్ ని పట్టుకోమన్నాడు. అప్పుడు చేతిపై ఉన్న వెయిన్స్ స్పష్టంగా ఉబ్బి కనిపిస్తాయి. ఇక వెయిన్ ని గట్టిగా ప్రెస్ చేశాడు. అప్పుడు ప్రెస్ చేసిన దానికి లెఫ్ట్ సైడ్ శరీర భాగంలోని వెయిన్ ప్రాంతమంతా ఎంటీ అయ్యింది. ఒకవేళ రక్తం లివర్ నుండి వెయిన్స్ ద్వారా శరీర భాగాలకి ప్రయాణించి మళ్ళీ రిటర్న్ అవ్వకపోతే ప్రెస్ చేసిన రైట్ సైడ్ వెయిన్ ప్రాంతం అంతా ఎంటీ అవ్వాలి. కానీ లెఫ్ట్ సైడ్ వెయిన్ భాగం ఎంటీ అయింది. అంటే ఇక్కడ వెయిన్స్ లోని రక్తం శరీర భాగాల నుండి గుండెకి సరఫరా అవుతుంది అని అర్థం. ఇంకా రక్త ప్రసరణ గురించిన ఎన్నో అపోహలని హార్వే క్లియర్ చేశాడు. 340 BC కాలంలో అరిస్టాటిల్ గారు ఏవైనా ఆబ్జెక్ట్స్ యొక్క గ్రావిటేషనల్ స్పీడ్ అనేది వాటి యొక్క మాస్ అంటే ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది అని చెప్పారు. కానీ 15th సెంచరీలో గెలీలియో గారు ఒక ఎక్స్పెరిమెంట్తో ఆ స్టేట్మెంట్ తప్పు అని రుజువు చేశారు. అదే టవర్ ఆఫ్ పిసా ఎక్స్పెరిమెంట్. 2 వేరువేరు బరువులతో ఉన్న బంతి లాంటి వాటిని తీసుకొని వాటిని పిజా టవర్ పై నుండి స్వేచ్ఛగా వదిలారు. ఇక్కడ అవి 2 వేరువేరు బరువులతో ఉన్నా కూడా అవి నేలపైకి మాత్రం ఒకే సమయంలో వచ్చాయి. అంటే గ్రావిటీ ఎటువంటి మాస్ ఉన్న ఆబ్జెక్ట్స్ పై అయినా ఒకే విధంగా ప్రభావం చూపిస్తుంది అని దాని అర్థం. మోడర్న్ ఎక్స్పెరిమెంట్స్ తో ఇది నిజం అని ప్రూఫ్ అయ్యింది. అయితే గెలీలియో ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంట్ ఎప్పుడూ చేయలేదు అని కొంతమంది హిస్టారియన్స్ అంటున్నారు. ఆండర్ జిమ్ మరియు కోస్టియా అనే 2 ప్రొఫెసర్స్ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసేవారు. అయితే అందులో గ్రాఫైట్ పై చేసిన ఎక్స్పెరిమెంట్ చాలా ముఖ్యమైనది అని చెప్పాలి. వారు ఒక టేప్ మధ్యలో కొంచెం గ్రాఫైట్ ని అమర్చి టేప్ ని ఫోల్డ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి గ్రాఫైట్ ని విడదీశారు. అలా చేసినప్పుడు గ్రాఫైట్ 2గా మరియు థిన్ గా మారింది. మళ్ళీ టేప్ ని ఫోల్డ్ చేసి ఓపెన్ చేసి ఈ ప్రాసెస్ ని ఇలానే కంటిన్యూ చేశారు. అలా వారు టేప్ తో గ్రాఫైట్ ని విడదీసినప్పుడల్లా ఆ గ్రాఫైట్ థిన్ గా మారడం వారు గమనించారు. అలాంటి గ్రాఫైట్ పొరని 1 atom థిన్ వరకు ఆ ప్రాసెస్ అలాగే చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల గ్రాఫెన్ మెటీరియల్ ప్రొడ్యూస్ చేయబడింది. అప్పటి వరకు గ్రాఫెన్ ఇలా క్రియేట్ అవుతుంది అని ఎవరికీ తెలియదు. మెథడ్ చాలా సింపుల్ కావచ్చు, మెథడ్ వల్ల క్రియేట్ అయిన గ్రాఫెన్ మాత్రం చాలా పవర్ఫుల్. ఎందుకంటే అది భూమిపై ఉన్న లైటెస్ట్ అండ్ ఫ్లెక్సిబుల్ మెటీరియల్. ప్రస్తుతం ఉన్న డిజిటల్ ఏజ్లో గ్రాఫెన్ ఎంతగానో ఉపయోగపడనుంది. ఫ్లెక్సిబుల్ స్క్రీన్స్, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, సెన్సార్స్, సోలార్ ప్యానెల్స్, యాంటీ కరోజన్ పెయింటింగ్స్, ఇలా ఒక్కటేంటి దీనితో చాలా లాభాలున్నాయి. రూథర్ఫోర్డ్ గారు ఆటమ్స్ పై చాలా పరిశోధన చేశారు. 1908 నుండి 1913 వరకు తాను చేసిన ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ప్రోటాన్ అటామిక్ న్యూక్లియస్ ని డిస్కవర్ చేశారు. అందులో ముఖ్యమైన ఎక్స్పెరిమెంట్ గోల్డ్ స్కాటరింగ్. ఈ ఎక్స్పెరిమెంట్ ని చూస్తే ఆల్ఫా పార్టికల్ ఎమిటర్ చాలా ఆల్ఫా పార్టికల్స్ ని ముందున్న గోల్డ్ షీట్ దిశగా రిలీజ్ చేస్తాయి. ఆల్ఫా పార్టికల్స్ అంటే 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ ఉన్న పార్టికల్స్. దీనిని హీలియం 4 గా కూడా చెప్పుకోవచ్చు. ఈ పార్టికల్స్ ఎంతో వేగంతో గోల్డ్ షీట్ దిశగా ప్రయాణిస్తాయి. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ లో చాలా ఆల్ఫా పార్టికల్స్ గోల్డ్ షీట్ నుండి అవతల వైపు ప్రయాణించాయి. ఇక్కడ కొన్ని పార్టికల్స్ గోల్డ్ షీట్ ని దాటి స్ట్రెయిట్ గా ప్రయాణిస్తే మరికొన్ని డిఫరెంట్ యాంగిల్స్ తో ప్రయాణించాయి. పార్టికల్స్ గోల్డ్ షీట్ ని దాటి ప్రయాణించాయి అంటే ఆటమ్స్ మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ గుండా ప్రయాణించినప్పుడు మాత్రమే పార్టికల్స్ అలా స్ట్రెయిట్ గా ప్రయాణించగలవు అని రూథర్ఫోర్డ్ భావించారు. అంటే ఆటమ్స్ మధ్యలో గ్యాప్స్ ఉంటాయని రూథర్ఫోర్డ్ గారికి అర్థమయ్యింది.
అలాగే గోల్డ్ షీట్ ని ఢీకొని డిఫరెంట్ యాంగిల్స్ లో ప్రయాణించాయి అంటే ఆల్ఫా పార్టికల్స్ గోల్డ్ యాటమ్ లోని పార్టికల్స్ ని ఢీకొని ఉండాలి. అలాగే కొన్ని ఆల్ఫా పార్టికల్స్ గోల్డ్ షీట్ ని తాకి మళ్ళీ రివర్స్ కూడా ప్రయాణించాయి. అంటే ఈ ఆల్ఫా పార్టికల్స్ గోల్డ్ యాటమ్ మధ్యలో ఏదో బలమైన దానిని ఢీకొని ఉండాలి అని రూదర్ఫర్డ్ భావించారు. అలా అటామిక్ న్యూక్లియస్ ని డిస్కవర్ చేయడానికి, ఆటమ్స్ కి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్స్ చాలా ఉపయోగపడ్డాయి. ఇలా శాస్త్రవేత్తలు చేసిన ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ వల్లనే మనం ఎన్నో కొత్త విషయాలని తెలుసుకోగలిగాం. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందాం. ప్రస్తుతం మనం ఇన్ని టెక్నాలజీస్ని చూస్తున్నామంటే వాటన్నింటిలో శాస్త్రవేత్తల కృషి ఎంతో ఉంది. ఈ వీడియోలో మీకు ఏ ఎక్స్పెరిమెంట్ ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.